ఏమండోయ్ అందరికీ హ్యాండీ ఈరోజు మన ఛానల్లో ప్రేమ పగ కథలో ఇది లాస్ట్ భాగం అండి. ఈ కథను ఇప్పటిదాకా చూసిన మీరందరూ ఈ కథకి 10కి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్లో రాయండి అబ్బా. అలాగే ఈ కథలోని మొదటి భాగాలన్నీ కామెంట్ బాక్స్లో ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో బుల్లి కామెంట్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా. సింధు 2వ నెల గర్భవతి అని తెలుస్తుంది. ఆ విషయం పునీత్కి పెద్ద సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులందరి ముందు చెప్పడం కోసం షాపింగ్ చేస్తూ ఆ వస్తువులన్నీ తీసుకుని ఇంటికి వెళ్తున్న సందర్భంలో మిథున్ తన ప్లాన్ ప్రకారం ఆమెతో దగ్గరగా గడుపుతున్నట్లు ఆధారాలను సేకరిస్తూ ఆమెను కిస్ చేస్తూ బలవంతం చేయబోతుండగా సింధు చాకచక్యంగా అతని నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటే ఆమె వెనక కొంతమంది వ్యక్తులు పడగా అప్పుడే పునీత్ అక్కడికి వచ్చి ఆమె పరిగెత్తడాన్ని చూసి కార్ దిగి మెరుపు వేగంతో పునీత్ సింధు అంటూ గట్టిగా అరుస్తూ ఆమె వైపు పరిగెడుతూ ఉంటే అతనిని చూసిన సింధు పునీత్ అంటూ అతని వైపు పరిగెత్తి అతనిని హత్తుకొని భయం వల్ల ఆయాసం వల్ల సింధు శరీరం వణుకుతూ మాటలు రాక వేగంగా ఊపిరి తీసుకుంటూ రొప్పుతూ ఉంటే ఆమె పెదవులకు ఆమె డ్రెస్కు రక్తం ఉండడాన్ని చూసిన పునీత్ భయంగా సింధు సింధు అసలు ఏమైంది అంటూ ఆమెను పట్టుకొని నేను వచ్చాగా నువ్వు భయపడకు అంతా సర్దుకుంటుంది అంటూ ఎదురుగా ఉన్న మిథున్ మనుషులను పవన్ మనుషులను చూస్తూ ఒక్కసారిగా గట్టిగా బాయ్స్ అంటూ అరవడంతో అక్కడికి 6 మంది వచ్చేశారు. ఆ సెల్లార్లో అప్పటి వరకు కనిపించకుండా ఉన్న పునీత్ మనుషులు వచ్చేసరికే మిథున్కి అతని మనుషులకు ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంటే పునీత్ తన వారి వైపు చూస్తూ వీరిలో ఒక్కరు కూడా లేచి నిలబడకుండా చెయ్యండి అనడంతో వారి పని వారు మొదలుపెట్టేశారు. అయితే కారులో మిథున్ ఉన్నాడని ఆల్రెడీ పునీత్కి తెలియడంతో సింధుని అలాగే పట్టుకొని కార్ దగ్గరకు నడవగా కారులో ఒక మూలన పునీత్కి తెలియకుండా నక్కిన మిథున్ నోటి నుండి రక్తం వస్తూనే ఉంది అతనుకు. దాంతో పునీత్ అక్కడికి వెళ్ళి ఒక బాయ్ని పిలిచి మిథున్ని బంధించమని చెప్పి విషయాన్ని తెలుసుకోవడం కోసం పునీత్ సింధు వైపు తిరిగి ఆమెకు కొంచెం ధైర్యం చెప్పి సింధు సింధు ఏమైంది అంటూ ఏమీ తెలియనట్లు అడగడం మొదలుపెట్టగా సింధు భయం నుండి అప్పుడే కొంచెం తేరుకుంటూ పునీత్ పునీత్ దాహం దాహం అంటూ అడుగుతూ ఉంటే పునీత్ అదే కారులో ఉన్న వాటర్ బాటిల్ని తీసుకుని ఇవ్వగా సింధు ముందు నోటికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని కొంచెం నీరు తాగి 1 నిమిషం పాటు కొంచెం టైం తీసుకుని తనను తాను కామ్ చేసుకోవడం కోసం చూస్తుంటే పునీత్ సింధుని తేరిపారా చూసి ఆమెకు ఏమీ కాలేదని తెలిసి కొంచెం ఊపిరి తీసుకుంటూ ఆమెనే చూస్తుంటే కొంచెం స్థిమితపడిన సింధు పునీత్ అంటూ అతనిని గట్టిగా హత్తుకొని విషయం చెప్పడం మొదలుపెట్టింది. పునీత్ నాకు 2 రోజుల నుంచి నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్లు ఉంది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు వాంతులు కూడా అవ్వడంతో నేను ప్రెగ్నెంట్ ఏమో అన్న అనుమానంతో డాక్టర్ దగ్గరకు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళా. ఒకవేళ నేను అనుకున్నది నిజమే అయితే నీకు ఈ విషయాన్ని సర్ప్రైజ్గా చెబుదామనుకుని నేను నువ్వు పెట్టిన సెక్యూరిటీని కూడా తీసుకుని వెళ్ళకుండా వెళ్ళా. నా అనుమానమే నిజమయ్యి నేనిప్పుడు 2nd మంత్ ప్రెగ్నెంట్ని అంటూ సింధు ప్రేమగా పునీత్ చేతిని ఆమె కడుపు మీద పెట్టుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ వీఆర్ పేరెంట్స్ అంటూ చెప్పగా అతనికి మనసులో చెప్పలేనంత ఆనందంతో ఆమెను మనసారా గుండెలకు హత్తుకొని ముఖం నిండా ముద్దులు పెడుతూ ఉన్నాడు. సింధు మాటలను విన్న మిథున్ గుండెను ఎవరో చెయ్యి పట్టి లాగినట్లుగా అయ్యి వారిని వారి సంతోషాన్ని చూస్తూ ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఒక సైకోలాగా ఒక రకంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. పునీత్ ఒక 5 నిమిషాల తరువాత తన సంతోషం నుంచి మామూలు మనిషిగా అయ్యి అంటే నువ్వు పార్టీ కోసం షాపింగ్ చేస్తున్నావు అంతే కదా, ఈ మిథున్ నీకు తెలియకుండా కారులో ఎక్కాడా అంటూ అడగ్గా సింధు అవును అంటూ మిథున్నే చూస్తూ పునీత్ నుండి దూరం జరిగి మిథున్ ముందుకు నడుచుకుంటూ వెళ్ళి
ఒకసారి అతన్ని తేరిపారా చూస్తూ, నీలో మూర్ఖుడే ఉన్నాడు అనుకున్నా ఇన్నాళ్ళు, కానీ నువ్వు మృగానివి అంటూ సింధు ఆమె చెప్పు తీసుకొని అతన్ని కొడుతూనే ఉంది. అది చూసి పునీత్ సింధుని ఆపుతూ, అంటే వీడు నిన్ను కారులో అంటూ పునీత్ కోపంగా అతనినే చూడగా సింధు చాలా కష్టంగా అవును అంటూ తలను ఊపింది. దాంతో పునీత్ మిథున్ని కొట్టడానికి చెయ్యెత్తగా మిథున్ అప్పటిదాకా ఉన్న సైకోయిజాన్ని బయటపెడుతూ కోపంతో గట్టిగా అరుస్తూ, అరేయ్, నువ్వు ఇప్పుడు నన్ను కొట్టి సంతోషపడొచ్చు, గెలిచానని అనుకోవచ్చు, కానీ నేను మా మధ్య కారులో జరగబోయిన దానితో మీ బ్రతుకుల మీద కొడతా. నాకు నా భార్యకు సంతోషం లేకుండా చేసిన నిన్ను నేనెందుకు వదులుతాననుకున్నావు? నీ దగ్గర అధికారం ఉంది అని నువ్వు చేసిన పనికి నేను నా అహంకారంతో చేసిన పనితో సమాధానం చెప్తా. మీరిద్దరూ నా బిజినెస్ మీద కొడితే నేను నీ భార్య జీవితం మీద, మీ ఇద్దరికీ పుట్టబోయే బిడ్డ భవిష్యత్ మీద కొట్టబోతున్నా అంటూ పిచ్చిగా నవ్వుతూ సైకోలాగా బిహేవ్ చేస్తూ అక్కడే దెబ్బలు తింటూ పడి ఉన్న వారి మనుషుల వైపు చూస్తూ, ఏంటిరా రెడీ చేశారా అంటూ అడగ్గా, ఎప్పుడైతే పునీత్ ఆ మనుషులను లేవకుండా కొట్టమన్నాడో అప్పుడే ఆ బాయ్స్ అక్కడున్న వారందరి ఫోన్స్ని ముందుగా పగలగొట్టి పని మొదలుపెట్టారు. ఎందుకంటే వారికి ముందుగానే ఆ ఫోన్స్తో రికార్డింగ్ చేస్తున్నారని తెలుసు కాబట్టి. ఆ విషయం మిథున్కి పగిలిన ఫోన్స్ చూడగానే అర్థమయ్యి 1-2 క్షణాలు ఆలోచించుకొని, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ న్యూస్ రిపోర్టర్ కూడా ఉన్నాడు, వాడు మా మనిషి అంటూ అరుస్తూ, ఈసారి ఏం చేసైనా సరే నేను నిన్ను నాశనం చేస్తా. ఈ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు కదా నీకు నాకు మధ్య జరిగింది. ఈ విషయం ఇప్పుడు బయటికి పోకుండా ఉండాలంటే మీరు మమ్మల్ని చంపాలి. మమ్మల్ని చంపితే మీరు జైలుకి పోతారు. మేం బ్రతికితే నీ మీద ఖచ్చితంగా మచ్చను వేస్తా అంటూ మిథున్ నీచంగా సింధుని చూస్తూ మాట్లాడుతూ ఉంటే అతని మాటలన్నీ వింటున్న పునీత్కి కోపం వస్తున్నా ప్రస్తుతానికి దాన్ని కంట్రోల్ చేసుకుని తన మనుషుల వైపు తిరిగి వారిలో ఒక అతని ఫోన్ అడగ్గా అందులో ఉన్న అతను పునీత్కి ఫోన్ ఇచ్చాడు. అందులో మిథున్ షాప్లో సింధుని చూసిన దగ్గరి నుండి ఇప్పుడు మిథున్ మాట్లాడిన మాటల వరకు మొత్తం రికార్డ్ అయ్యే ఉన్నాయి. దాన్నంతటినీ చూసిన సింధు మిథున్ షాక్ అవ్వగా పునీత్ సింధు దగ్గరికి వచ్చి, సింధు, నువ్వు ఎప్పుడైతే కనిపించకుండా పోయావో, నా ఫోన్స్ని కూడా ఎప్పుడైతే అటెంప్ట్ చేయలేదో అప్పుడే నాకు వీళ్ళ మీద అనుమానం వచ్చింది. కాబట్టి నేను వీళ్ళని ఫాలో చేయించా. నీకు తెలియకుండా వీళ్ళు నిన్నే ఫాలో చేస్తున్నారు. నీకు తెలియకుండా మిథున్ నీ కారులోకే వచ్చేశాడు. అందుకే నేను నా ప్లాన్తో సిద్ధంగా ఉన్నా అంటూ ఉంటే మిథున్ నవ్వుతూ, నీ పెళ్ళాన్ని నేను కిస్ చేయడం కూడా తీసావా? నీకు అసలు సిగ్గు లేదా? ఇంకా దీన్ని ఇలా అందరి ముందు చూపిస్తున్నావా? అయినా దీన్ని పెట్టుకొని అసలు నువ్వేం చేయగలవు అంటూనే సింధుని వెటకారంగా, ఎకిలిగా, నీచంగా చూస్తూ, నిన్ను 1 సంవత్సరం పాటు ఎంగిలి చేయకుండా ఉంచుకున్నా, అలా చెయ్యడం నా తప్పేనే. అది ఎంత తప్పో ఇందాకే తెలిసింది నాకు నిన్ను కిస్ చేస్తుంటే. అయినా వీడు రాకుండా ఉంటే అంటూ ఇంకా ఎకిలిగా నవ్వుతూ నీచంగా ఒక సైకోలాగా మిథున్ ప్రవర్తిస్తూ ఉంటే సింధు భయంతో పునీత్నే పట్టుకోగా మిథున్ మాటలన్నిటినీ విన్న పునీత్ అతని పరిస్థితిని ఊహించుకుంటూ అంటున్న మాటలను వింటుంటే పునీత్కి కోపంతో మిథున్ని కొట్టాలో తిట్టాలో చంపాలో తెలియక ఆ మాటలను వింటూ ఓర్పుగా ఉండలేక పునీత్ అతని ఓన్ ఫోన్ని బయటకు తీసి, నేను రాకపోతే సింధుతో నువ్వేదో చేస్తానన్నావు కదా, ఈ వీడియోలో ఉన్న విధంగానే చేస్తావా అంటూ అంతకుముందు అతను తీపించిన వీడియోని మిథున్ కళ్ళ ముందు అందరికీ కనిపించేలాగా చూపిస్తూ
పెట్టాడు. దాన్ని చూసిన మిథున్కి శరీరం నిలువెల్లా వణికిపోతుంది. మిగిలిన వాళ్ళు తలదించుకున్నారు. మిథున్ అది నిజం కాదు, అబద్ధం అంటూ వాదించడానికి కూడా కుదరదు. ఎందుకంటే సౌజీ గనీతో గడుపుతున్నప్పుడు, మిథున్ ఆమెకు ఫోన్ చేసినప్పుడు ఎలా అయితే ఏదైతే మాట్లాడిందో అదే సమయంలో వీడియో తీయబడింది. దాంతో మిథున్ అది నిజం అనుకోక తప్పలేదు. అతను కోపం, బాధ, భయం, కక్ష వంటి ఫీలింగ్స్తో చచ్చిపోతున్నాడు అక్కడ. దాన్నంతటినీ చూసి మిథున్కి పిచ్చి పట్టినట్లు అయ్యి 2 చేతులతో ముఖాన్ని, చెంపలను బాదుకుంటూ ఆమెను ఎంతగా ప్రేమించానో, ఆమె కోసం, ఆమె సంతోషం కోసం ఎంతగా దిగజారానో, కానీ ఆమె తనకు చివరకు మిగిల్చింది మోసమే అనుకుంటూ కోపంగా ఆమెను చంపడం కోసం వారి దగ్గర నుంచి విడిపించుకొని పరిగెత్తుతూ ఉంటే పునీత్ మనుషులు అతనిని ఎటూ వెళ్ళనివ్వకుండా అలాగే గట్టిగా మళ్ళీ పట్టుకున్నారు. దాంతో పిచ్చి పట్టినట్లు అరుస్తూ, తిడుతూ నానా రచ్చా చేస్తుంటే తన ముందు జరిగిన సంఘటననంతా మళ్ళీ రికాల్ చేసుకున్న సింధు పునీత్నే చూస్తూ, నీకు ఇది ఎప్పుడు తెలిసింది సౌజీ గురించి అంటూ అడగ్గా, పునీత్ మీ పిన్నితో పాటే నాకు సౌజీ గురించి కూడా తెలిసింది అంటూ చెప్పగా, సింధు ఇంకా ఏం మాట్లాడకుండా అతను ఏ విధంగా ఆలోచించాడో అర్థం చేసుకుంటూ, మరి మన మనుషులు ఇక్కడే ఉంటే వీడు నా కారులో ఉన్నాడని నీకు ముందే తెలిసినా నువ్వెందుకు నన్ను కాపాడమనలేదు అంటూ అడగ్గా, పునీత్ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ముదిన్నే చూస్తూ, ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ఎప్పటికైనా నీకు ప్రమాదమే. అందుకే వీళ్లను జీవితాంతం బయటకు రాకుండా జైలుకు పంపాలి అనుకున్నా. అందుకు నాకు ఆధారాలు కావాలి. అందుకే వీడు నిన్ను కిడ్నాప్ ఏమన్నా చేస్తాడేమోననుకొని అంతా మంచిగా ఐడియా వేసి ఇక్కడ మన మనుషులను సెట్ చేయించా. కానీ వీడు వేరే ప్లాన్తో వచ్చి చివరకు బొక్క బోర్లా పడక తప్పలేదు అంటూ మిథున్నే కోపంగా చూస్తూ అతను సింధుతో ప్రవర్తించిన విధానాన్ని గుర్తు తెచ్చుకొని అతనిని కొట్టబోగా సింధు పునీత్ని ఆపుతూ మిథున్ని ఒకసారి చూసి పునీత్ వైపు తిరిగి, పునీత్ వీడికి నిజమైన శిక్ష ఏంటి అంటే వీడు లోపలే ఉండడం. వీడికి నిజం తెలిసినా కూడా వీడి భార్యతో కనీసం మాట్లాడలేని స్టేజ్లో ఉండడం. వీడి ముందే వీడి పరువు ఇంకా దిగజారిపోవడం. వీడు ఏ మామనైతే చూసుకొని ఎగిరాడో వాడి కూతురి కోసం, మరీ ఒక ఆడదాని జీవితం నాశనం చేయడం కోసం ప్లాన్ చేశాడో ఆ కూతురు బాగోతం అందరికీ తెలియడం. నలుగురి ముందు నన్ను నవ్వుల పాలు చేసి నన్ను నీ నుంచి దూరం చేసి సంతోషపడాలని చూసిన వీరికి అదే నలుగురిలో వీరందరి పరువు పోవడమే శిక్ష. భార్య తనను మోసం చేసింది అని తెలిసిన ఒక్క దెబ్బ కూడా ఆమెను వెయ్యలేక ఆ కోపాన్ని బ్రతికున్నంత కాలం మనసులో మొయ్యడమే శిక్ష అంటూ సింధు తన ఉద్దేశాన్ని చెప్పగా, ఆమె మాటలన్నీ విన్న పునీత్ మిథున్ని చూస్తూ ఒక్క చిన్న నవ్వు నవ్వాడు. సింధు ప్రతి మాటను వింటూ మిథున్ ఆ మాటలలో అర్థాలను తెలుసుకొని అలాగే నేల మీద మోకాళ్ళ మీదకు జారిపోయి ముఖాన్ని 2 అరచేతులలో పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఈలోపు పునీత్ మనుషులు పోలీసులకు కాల్ చేయగా వారు రావడంతోనే పునీత్ మిథున్ మీద బలాత్కార ప్రయత్నము, ఇంకా హత్యాయత్నము, కిడ్నాపింగ్ కేసులు నమోదు చేసి మిథున్ ముందే పునీత్ అతని అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలోకి సౌజీకి సంబంధించిన ఫుటేజ్ని ఆమె ముఖానికి కొంచెం బ్లర్ వేసి పోలీసులకు అప్పజెప్పి అలాగే మీడియాలోకి రిలీజ్ చేశాడు. అది చూసిన వారందరికీ అర్థమవుతూనే ఉంది అప్పటికే వారి గొడవలు తెలియడం వల్ల అది సౌజీనే అని. అలాగే మిథున్ సింధు మీద చేయబోయిన అటాక్ తాలూకు సెల్లార్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఇచ్చి అతను ఏ విధంగా సింధుని సేవ్ చేసుకున్నాడో, వారు ఆమెతో ఎలా ప్రవర్తించబోయారో అక్కడ పడి ఉన్న రౌడీలతో పోలీసులు చెప్పిన వాంగ్మూలంతో కలిపి ప్రెస్కు రిలీజ్ చేశాడు. అలా రిలీజ్ చేసిన వీడియో కింద ఒక పోస్ట్ కూడా చేశాడు. ప్లీజ్ జస్టిస్ అంటూ ట్యాగ్ చేశాడు. దాంతో ఇంటర్నెట్ అంతా అతలాకుతలం అవుతుంది.
సౌజీ మీద, పవన్ మీద వాలంటరీగా కూడా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే మిథున్ పోలీసులకు లొంగిపోతూ సౌజీ మీద చీటింగ్ కేసు నమోదు చేసి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ తనదు కాదు అంటూ ఫిర్యాదు కూడా చేయగా అది అంతా చూస్తున్న సౌజీ సిగ్గుతో చచ్చిపోతుంది. కూతురు చేసిన బాగోతంతో కోపంగా ఆమె మీద చెయ్యి చేసుకుని ఆమెను చంపబోతుండగా ఈలోపు పోలీసులు వచ్చి వారిద్దరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు తీసుకుని పోయారు. పవన్ మీద మిథున్కి అలాంటి ఆలోచన నూరిపోసినందుకు కేసు పెట్టి అలాగే పవన్ అంతకుముందు చేసిన నేరాలన్నిటికీ కూడా పునీత్ సాక్ష్యాలను సేకరించడంతో కేసులు పెట్టడం సులువైపోయింది. వాటి గురించి కూడా సౌజీ మీద మిథున్ పెట్టిన చీటింగ్ కేసు అలాగే ఈ కిడ్నాపింగ్లో ఆమె ఆలోచన, ఆమె హస్తం కూడా ఉండడంతో ఆమె మీద కూడా కేసులు నమోదయ్యాయి. సింధు మీద జరిగింది తెలుసుకున్న ఆమె అత్తింటి వారు ఇప్పుడు ఆమె గర్భవతి అవ్వడంతో ఆమెకు ఇలాంటి సమయంలో తోడుగా ఉండాలి అని భావించి జరిగిన విషయంలో ఆమె తప్పు ఏమీ లేదని తెలుసుకొని వారు ఫ్యామిలీ అంతా కూడా బంగ్లాకి మారిపోయారు. సింధుని ఇలాంటి సమయంలో ఒంటరిగా ఉంచడం వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. సింధుని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు పునీత్. అలా 2-3 నెలలు గడిచిన తరువాత పవన్ చేసిన నేరాలు అన్నీ రుజువవ్వడంతో అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష పడగా మిథున్కి బ్యాంక్ వారు పెట్టిన కేసులు, సింధు పెట్టిన కేసుల వల్ల 14 సంవత్సరాల శిక్ష పడితే సౌజీకి చీటింగ్ కేసు కింద, కిడ్నాప్ సలహా కేసు కింద 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అలా కొన్ని రోజుల తర్వాత ఆమెకు నెలలు నిండి మగపిల్లాడు పుట్టడంతో పుట్టిన మగపిల్లాడికి DNA టెస్ట్ చేయించగా అతను మిథున్ బిడ్డే అని తెలియడంతో గని ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు. కానీ అప్పటికే అతని భార్య అతనికి డివర్స్ కూడా ఇచ్చేసింది. కూతురు జైల్లో ఉండడం వల్ల గీత పుట్టిన బిడ్డను 5 నెలల తరువాత ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళి ఆమె పెంచుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు సాయంత్రం పూట సింధుని పునీత్ బలవంతంగా వాకింగ్ చేయిస్తూ ఉన్న సందర్భంలో ఆమెకు నొప్పులు రావడాన్ని గమనించి ఆమె బాధను చూడలేక వీలైనంత త్వరగా ఆమెను హాస్పిటల్కి తీసుకుని పోగా సింధుకి హాస్పిటల్లో C-సెక్షన్ జరిగి పండంటి ఆడపిల్లను శుక్రవారం రోజున కనింది. దాంతో వారందరి ఆనందాలకు హద్దులే లేవు. తన కడుపున పుట్టిన తల్లికి సింధు నేత్ర అంటూ పేరు పెట్టుకొని వారందరూ ఇంకా బంగ్లాలోనే అందరూ ఒకే చోట కలిసి ఉంటున్నారు. ఆ చిన్నారి పాప నవ్వులతో ఆ బంగ్లా అంతా వెలిగిపోతూ సందడితో నిండిపోతూ ఉంది. అసలు వారికి సమయమే తెలియడం లేదు. సింధుకి పగలంతా నేత్ర అల్లరితో, రాత్రంతా పునీత్ అల్లరి చేష్టలతో సమయమే తెలియక ఆమె జీవితమంతా ప్రేమతో నిండిపోతూ ఉంది. అలా 2 సంవత్సరాలు తిరిగేలోపే సింధు కంపెనీ అప్పులన్నిటినీ తీర్చేసి కంపెనీని మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకుని వచ్చింది. అలా తండ్రికిచ్చిన మాటను నిలబెట్టిన సంతోషంలో ఉంటే ఆ సమయంలో పునీత్ తాత శంకరం, మరే నా మాట సంగతేంటిరా, మీరు నాకు మనవడిని ఇస్తానన్నారు కదా, మరి ఆ మాటను ఎప్పుడు నిలబడతారు అంటూ అంత ముసలోడు అయినా సరే ఇంకా ఆ మాటను గుర్తుంచుకొని పునీత్ని అడగ్గా పునీత్ సింధుని కొంటెగా చూస్తూ కన్ను కొట్టి, తాత నీ కోరిక నెరవేరాలి అంటే నా కోరిక కూడా నెరవేరాలి. మా పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా మేమింకా హనీమూనే చేసుకోలేదురా ముసలోడా అంటూ చెప్పగా వారందరూ నవ్వుతూ నేత్రను మేం చూసుకుంటాం, ఇప్పుడు కంపెనీలో కూడా పెద్దగా పనులేవీ లేవు అనడంతో పునీత్ సింధుని తీసుకొని లక్షద్వీపులకు పెళ్ళైన 3 సంవత్సరాలకు హనీమూన్ వెళ్ళాడు. పాపం బిడ్డడు. అలా ఒక 15 రోజులు గడిచిన తరువాత ఇంటికి వచ్చిన 3వ రోజే నేత్రతో ఆడుకుంటున్న సింధు కళ్ళు తిరిగి కింద పడిపోగా ఆమెను వచ్చి చూసి చెక్ చేసిన డాక్టర్, కంగ్రాచ్యులేషన్స్ మీరు మళ్ళీ తల్లి కాబోతున్నారు అంటూ విష్ చేసి వెళ్ళిపోగా ఆ మాటలు విన్న అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉంటే పునీత్ సింధుని హత్తుకొని నుదిటిన చిన్నగా కిస్ చెయ్యగా అతని తాత అంత వయసొచ్చిన వారసుడి మీద ఆశ చావక
ఏరా ఈసారైనా మగపిల్లాడు పుడతాడా లేదా అంటే కేశవ అదేంటండి అలా అంటారు ఆ దేవుడు ఎవరిని ఇస్తాడో ఎవరికి తెలుసు అనగా పునీత్ ఏం పర్వాలేదురా ముసలోడా నీది చాలా గట్టి ప్రాణం ఇప్పుడు ఒకవేళ మగపిల్లోడు పుట్టపోతే మళ్ళీ నీకోసం ఇంకోసారి హనీమూన్ని ప్లాన్ చేస్తాంలే అంటూ చెప్పగా అక్కడ అందరూ పునీత్ మాటలకు ఆనందంతో నవ్వుతూ ఉంటే సింధు సిగ్గుతో పునీత్ గుండెలలో ఒదిగిపోయింది. ఏమండోయ్ కూసంత ఆగండబ్బా! ఇప్పటిదాకా ఈ కథలో ఒక్క పార్ట్‌ని కూడా మిస్ కాకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా! అలాగే ఇప్పటిదాకా ఈ కథను విన్న మీరు 10కి ఈ కథకు ఎన్ని మార్కులిస్తారో కూసంత కామెంట్ చేసి చెప్పండబ్బా!